జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో కృష్ణాష్టమి బ్లాగ్ వచ్చేసింది, చూసి ఉండొచ్చు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. అండ్ ఇప్పుడు కృష్ణాష్టమి నెక్స్ట్ డే నిన్నంతా నేను కొంచెం ఆ పువ్వులు అన్నీ మొత్తం ఉయ్యాలి అవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకున్నాను ఇల్లంతా. బట్ ఇంకా కిచెన్లో మాత్రం కొంచెం డీప్ క్లీన్ అవసరం ఉంది. సో చాలా వర్క్ ఉంది కదా. సో డీప్ క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే మనం మిషన్స్ క్లీన్ చేసేసుకొని దాంట్లో వేయాల్సిన వెసిల్స్ కానీ బట్టలు కానీ వేసేసుకొని దాని తర్వాత ఇక్కడంతా క్లీన్ చేసేసుకున్నాము. మోటివేషన్ ఉంటుంది, మీరు అందరూ చూస్తూ ఉంటుంటే చేయాలనిపిస్తుంది. సో స్ట్రీట్ మాది శాంసంగ్ 6 kgs వాషింగ్ మిషన్ అనమాట. సో చూడండి ఇదంతా అలా డస్ట్. నిన్న మొన్న అంత కృష్ణాష్టమికి అందరు వచ్చారు కదా, కొంచెం ఇదంతా కొంచెం డీప్ క్లీన్ చేసేసుకున్నాము. ఇదంతా చూడండి ఇలా మొత్తం చాలా రోజులు అనమాట నేను క్లీన్ చేయలేదు. ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. కొంచెం డీప్ క్లీన్ చేద్దాము. బ్రష్ పెట్టేసి కొంచెం మేము ఇలా వేసేసి కొంచెం డీప్ క్లీన్ చేద్దాము. ఇదంతా చూడండి ఇలా మొత్తం ఇదంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బట్టలంతా స్మెల్ వస్తాయి అనమాట క్లీన్ చేసుకోకపోతే. నాకేమో ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది అనమాట. మలూసిగా డేడీ లెచ్చే జై శ్రీరామ్ చెప్పున్నానా? జై శ్రీరామ్ అందరికీ చెప్పవా? గుడ్ మార్నింగ్ చెప్పట్లే, జై శ్రీరామ్ చెప్పట్లే నువ్వు. జై శ్రీరామ్ చెప్పు. అంటే నువ్వు కూడా డర్టీ ఉన్నావు కదా, నీ పని కూడా చేద్దాం. గ్రూమింగ్కి వెళ్దామా? గ్రూమింగ్ వెళ్దామా? అదో అక్కడ కూర్చుంటూ వెళ్ళి. సో డిష్ వాషర్ కూడా మాది బాష్ అనమాట. సో మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి డిష్ వాషర్ నాలాంటి వాళ్ళకి. బికాస్ చాలా నేను అంటే కుకింగ్లో ఎక్కువ కుకింగ్ చేస్తూ ఉంటాను. సో నాలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఆల్రెడీ నిన్న పెట్టాను నైట్. సో ఇవి తీసేసిన తర్వాత కొంచెం డీప్ క్లీన్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఇదంతా ఇలా డర్ట్ అయిపోయింది. అసలు వారం 10 రోజులు అయితే నేను క్లీన్ చేయలేదు, మొత్తం అలాగే ఉండిపోయింది. ఇక్కడ క్లీనింగ్ చూడండి, ఈ షింక్ దగ్గర ఇవి ఈ వాటర్ అంతా ఇక్కడ ఈ గోడలు ఇవన్నీ ఇలా చాలా అంత డర్టీగా అయిపోయింది మొత్తం అనమాట. సో యాక్చువల్గా డిష్ వాషర్ వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మాకు ఇక్కడ ప్లేస్ లేదనమాట. ఇక్కడ చాలా చిన్నగా నేరోగా ఇచ్చాడు. సో ఒకదాని ఇంకొకటి పెట్టుకున్నా కానీ నాకు వెళ్ళడానికి ఇబ్బంది అయ్యింది. అండ్ కొంచెం ఇక్కడ అంతా ఓపెన్గా ఉంది కూడా. సో డస్ట్ చాలా కూర్చుంటుంది అనమాట. ఇక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి, అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి చాలా కష్టం అనిపించి ఇలా నేను ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. సో అక్కడి నుంచి ఈజీగా ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి అలా షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ వాషింగ్ మిషన్ కూడా బట్టలన్నీ ఒక దాంట్లో వేసేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో పక్కకు ఉంటాయి కాబట్టి ముద్దుగా చూడ్డానికి కూడా అందంగా ఉంటాయని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో లెట్ స్టార్ట్ మై క్లీనింగ్. బ్రాస్వి కూడా ఇలా బ్రాస్వి ఇది ఉంటుంది కదా, ఇవి కూడా తెచ్చుకున్నాం కదా, ఇవి కూడా వేసేస్తాం అనమాట. బాగానే క్లీన్ అయిపోతూ ఉంటుంది. బట్ వేయకూడదు యాక్చువల్గా, బట్ మనం బతుకుని కూడా ఫస్ట్ వేసేస్తాం. డిష్ వాషర్ సేఫ్ అంటే ఇది డిష్ వాషర్లో వేయచ్చు అండి. ఇదేమో మైక్రోవేవ్ సేఫ్ అనమాట. సో ఇలాంటి సింబల్స్ స్టీల్ కానీ ఏదైనా మెటల్లో ఏదైనా కానీ దానికి రాసి ఉంటుంది, కుక్కర్స్ మీద రాసి ఉంటుంది. సో అలాంటివి చెక్ చేసుకొని తీసుకొని డిష్ వాషర్లో వేయాలి. సో ఇది నేను ఎన్నో ఇయర్స్ నుంచి లాస్ట్ 1.5 year అయిపోయింది నేను తీసుకొని వాటిని. చూడండి డిష్ వాషర్ ఎన్నోసార్లు వేసాను, బట్ స్టిల్ దిస్ ఈజ్ ఓకే, గుడ్.
సో ఇక్కడ చూడండి ఇంత డస్ట్ ఉంది ఇక్కడ ఇలా. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. సో చూడండి ఇక్కడ లోపల ఎంత డస్ట్ ఉంది. చూసారా ఇంత డస్ట్. అనుకుంటాం ఏం లేదు దుమ్మని, బట్ ప్రతి ఒక్క చోట్ల దుమ్ము. మాకు మెయిన్ రోడ్ కాబట్టి, మెయిన్ రోడ్ అని చెప్పేసి మాకు ఇంకా ఎక్కువగా అనమాట. చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది.
సో ఈరోజు నా డీప్ క్లీనింగ్ మిషన్స్ క్లీనింగ్ అయిపోయింది, డిష్ వాషర్ అండ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ టు రొటీన్ నా రెగ్యులర్ వర్క్ వచ్చేసాను. సో ఈవినింగ్ మా పాప యాక్చువల్గా నాని మూవీకి నేను మా పాప చాలా ఫ్యాన్స్ అనమాట నానికి. సో ఎప్పుడైనా కానీ తన మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ డే వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో 9:30ది మాకు తనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి 8 o'clock చదువుకుంటా అని చెప్పింది. సో 9:30 వరకు ఫ్రీ అవుతాను మమ్మీ వెళ్దాము అని చెప్పితే బుక్ చేసామన్నమాట 9:30 మూవీకి. నానిది సరిపోయిందా శనివారం అనుకుంటా, అవునండి. అండ్ నాకు థర్స్డే కాబట్టి మహాఆరతి ఉంటుంది 8 o'clockకి. నేను రోజు ఎవ్రీ థర్స్డే మహాఆరతి చేసుకుంటాను. కొన్ని మిస్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంది, బట్ మోస్ట్లీ మహాఆరతి చేసుకుంటాను 8 o'clockకి. ఎందుకంటే పద్మనాభనగర్ టెంపుల్లో 8 o'clockకి మహాఆరతి పంచభూత హారతి అంటుంది. సో దీనికి మహత్యం ఏంటో నాకు తెలియదు, బట్ నేను స్టార్ట్ చేసినప్పటి మాత్రం నాకు చాలా చాలా మంచి జరిగింది. మీకు నేను లింక్ పెడతాను, మహాఆరతి పంచభూత హారతి అనమాట. సో ఒకవేళ చేసుకోవాలనుకుంటే 8 o'clockకి దీపం వెలిగించుకొని జస్ట్ ఆరతి ఇవ్వడమే అండి, ఇంకేం ఉండదు. మీకు ఒకవేళ నైవేద్యం పెట్టాలంటే పెట్టండి. సో 8 o'clock ఆరతి కూడా అయిపోయింది మాది. మా పాప నేను అందరం చేస్తామన్నమాట. ఇది 15 minutes ఆరతి ఉంటుంది. సో ఇలా కంప్లీట్ చేసేసుకొని రెడీ అయిపోయాం కదా. సో ఇంకా మూవీకి వెళ్ళిపోవడమే అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. సీ యూ సూన్ టుమారో ఫర్ వన్ మోర్ వ్లాగ్. స్టే ట్యూన్. నాలాగా మీరు ఎవరైనా నాని ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫర్ నౌ.